సిద్ధలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. నా తల్లి తన జీవిత కాలంలో 60-70% జీవితాన్ని ప్రార్థనలోనే గడిపింది నా తల్లి. చప్పట్లు కొట్టండి ఒకసారి. తన జీవిత కాలంలో మా అమ్మ మారు మనసు పొందిన తర్వాత తన జీవితంలో అధిక భాగము ప్రార్థనలో గడిపిన తల్లి. ఎవరైనా చెప్తారు ఆమె గురించి, నా కొడుకు నేను కాదు. మా గ్రామాల్లో ఎవరినైనా చెప్పండి, జయమణి కొమ్ముగూరు జయమణి గారు ఎలా ఉంటారంటే ఆమె ప్రార్థన పరురాలు. ఆ ప్రార్థనే నెక్స్ట్ తరంలో మా మీదకి వచ్చింది. అది మా అమ్మ చేసిన ప్రార్థన ఈరోజు నా ఫలములు అమ్మ మేము కాదు, మా కొడుకులు, మా కొడుకులే కాదు, వారికి చెందిన సంతానం ఉందే, పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, మాకు 5 పిల్లలు ఉన్నారు, చిన్న చంటి పిల్లలు, వారు అనుభవిస్తున్నారు. ఏంటది? నా తల్లి చేసిన ప్రార్థన. మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టాలి. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. దేవుని వాక్యం ఇది. అంతవరకేనా? కలిమియు సంపదయు వారి సొంతం, అంతే. నువ్వు ప్రార్థన చేయి, నీ బిడ్డలు ధనవంతులు అవుతారు. సవాలుకరమైన వాక్యం ఇది. ప్రార్థనా పర్రాలైనటువంటి బిడ్డలు ఎన్నడూ పేదవారుగా లేరు ప్రపంచంలో. బైబిల్ తీసి చదవండి ఎవరన్నా మీరు, ఈ లోకరీత్యా చూసుకోండి మీరు. ప్రార్థనా పరులైనటువంటి తల్లిదండ్రుల బిడ్డలు ధనవంతులు అయిపోయారు సమాజంలో. తల్లి కన్నీటి ప్రార్థన చేస్తుందో మోకాళ్ళ మీద, వారి బిడ్డలను ఆస్తికర్తలుగా చూస్తుంది అంతే. బైబిల్ వాక్యం ఇది. కలిమియు సంపద వాని ఇంట ఉండును, పేదవారుగా ఉండలేరు వారు. మళ్ళా చెప్తాం దేవుని వాక్యం, మళ్ళా ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో, దేవుని ఆవరణను ప్రేమిస్తారో, దేవుని వాక్యముని ప్రేమిస్తారో, ఆదివారం వచ్చిందంటే దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ వస్తారో, వారి బిడ్డలు ఆస్తికర్తలుగా ఉంటారు. దేవుని వాక్యం అంతే ఇది. నో చేంజ్ ఎట్ ఆల్. ఈ వాక్యాన్ని మార్పు చేసేటటువంటి ధైర్యం ఎవరికి ప్రపంచంలో లేదు. నీ బిడ్డలు ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు. నా బిడ్డలను ఆస్తికర్తలుగా చేస్తున్నాడు దేవుడు, చేశాడు దేవుడు. కారణం ఏంటి తెలిసిన? నా తల్లిదండ్రుల యొక్క భయభక్తులు. మేము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే పరిస్థితి. ఎంత ధైర్యంగా చెప్పగలం ప్రియులారా? అబ్రహాము ధైర్యంగా చెప్పాడు, యోసేపు ధైర్యంగా చెప్పాడు, అనలరా రండి, నేను సేవించుచున్న దేవుడు మనల్ని ఎన్నడూ సిగ్గుపరచడు. నేను మనకే కాదు, ఐగుప్తు దేశానికే, ఫరో రాజుకే ప్రభువుగా నన్ను పెట్టాడు. బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళి. ఫరో రాజుకు నన్ను ప్రభువుగా నిలబెట్టాడు దేవుడు. నన్ను మామూలు విషయమా? ఒక ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు నన్ను. మీరేమో నన్ను గోతిలో పడదోసి వెళ్ళిపోయారు. దేవుడు నన్ను గోతిలో నుంచి లేపి ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు. కారణం తెలిసిన? మన తండ్రి ప్రార్థన, తల్లి ప్రార్థన. ప్రియులారా, అంతేనా? యథార్థవంతుల వంశము దీవించబడును. వంశమేనమ్మా. నీ భక్తి నీ కుటుంబానికి కాదు, నీ వంశానికే ఆశీర్వాదం. చాలామంది అనుకుంటారు నా భక్తి నా పిల్లలకేనా? కాదు. వంశం అంటే ఏంటమ్మా? వంశం అంటే ఒక తరమే. జ్ఞానవంతులారా, నాకు కూడా తెలియదు, మీకున్న జ్ఞానం నాకు లేదు. వంశం అంటే ఏంటి? ఒక తరం. నీ ప్రార్థన ఒక తరానికి ఆశీర్వాదకరం. నీ బిడ్డలు ఏమన్నాడు? నీలో ఉన్న నా ఆత్మ నీ పిల్లల మీదను, చెప్పండరా, పిల్లల మీదను, పిల్లల మీదను. ఈ భక్తి ఎలాంటిదంటే పిల్లలకి వ్యాపించేది భక్తి అంటే. ఈ భక్తి నీతో అంతరించిపోయేది కాదు. కొంతమంది ఆస్తులు వాళ్ళతో అంతరించిపోతాయి. మా నాయనమ్మ చేసిన ప్రార్థన, మా నాయనమ్మ చర్చికి వెళ్ళేది. అంతకుముందు మాకు చర్చ్ అంటే ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు, క్రీస్తు ప్రభు ఏంటో మేము ఎరగం. మేము ఎవరో పాస్టర్ గారు వచ్చి తీసుకెళ్తే వెళ్ళామయ్యా. మా అమ్మమ్మ మా నాయనమ్మ వెళ్ళింది. ఇవాళ మేమందరం ఉద్యోగస్తులు అయ్యాం, మేమందరం కోట్లు సంపాదించుకుంటున్నాం అని చెప్పరు మన పిల్లలు. ప్రియులారా, ఏమన్నాడు ఇక్కడ? యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు.
నీ భక్తి నీ సంతానమును కాదు, నీ వంశమును దీవించబడద్ది. ఎంత జాగ్రత్తగా భక్తి చేయాలి. ఇప్పుడు కొంతమంది కాసేపు వింటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలే దులిపేసేయటం. అయితే ఏదో అన్నయ్య వాక్యం చెప్పాడు, ఆ కాసేపు విన్నాను, కానీ ఏం సచ్చింది, ఏదో నిజమా పాడైదా? దేవుని వాక్యం నిజమైంది సహోదరుడా. దీన్ని ఒక అక్షరం కలపటం కానీ చెరపటం కానీ ఎవరి వల్ల కాదు. నీ సంతానము వంశము దీవించబడుద్ది, వంశమే దీవించబడుద్ది. నోవహును ఉదాహరణ తీసుకుంటే, ఎక్కువ సమయం లేదు, అయిపోయింది. నోవహును ఉదాహరణగా తీసుకుంటే, నోవహు దినముల్లో ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు ప్రపంచం మొత్తంలో. ప్రభు వెతికాడు, ఆకాశం నుంచి వంగి చూసి ఎవరైనా గ్లోబ్ భూమి మీద ఇన్ని దేశాల్లో ఎవరైనా నీతిమంతుడు ఉంటే అతను ఒక్కడిని జాగ్రత్తగా అట్టిపెట్టి మొత్తం ప్రపంచాన్ని స్మాష్ చేసేద్దాం అనుకున్నాడు. వెతికాడు, ఆ దినములలో ఒక్కడే దొరికాడు. ఎవరో తెలిసిన? నోవహు దొరికాడు. ఇప్పుడు ఏం చెప్తానంటే, నేను ఈ నోవహుతో పాటు నోవహు చేసినటువంటి చిన్న భక్తి ఎవరెవరు వచ్చింది? తన భార్య రక్షించబడింది. ఆ ఓడలోకి ఎవరు వెళ్ళారు? తన భార్య వెళ్ళింది, తన 2 కుమారులు వెళ్ళారు, ఆ కుమారులతో పాటు కోడళ్ళు కూడా వెళ్ళారు. ప్రియులారా, మొత్తం 8 మంది ఆ జలప్రళయంలో తప్పించుకుని ఆ ఓడలోనికి వెళ్ళి కాపాడబడ్డారు. దాని తర్వాత ఏం జరిగింది? నోవహు కుటుంబంలో నుంచి మళ్ళా వంశావళిలో చేసినాయి భూమి మీదకి. ఎక్కడి నుంచి? మనందరం ఎవరి పిల్లలు అనుకుంటున్నారు? నోవహు పిల్లలమే. మనం నోవహు బిడ్డలమే. నోవహు తన ఎవరు ఎంతమంది పిల్లలు? నోవహుకి 3 పిల్లలు. ఆ 3 కుటుంబాలు ఆశ్రయించబడి అక్కడి నుంచి సంతానం వచ్చేసింది. అక్కడి నుంచి మనందరం ఏర్పాటు చేసుకున్నాం. అంటే వంశములే ఒక్క వ్యక్తి ద్వారా దీవించబడి. చప్పట్లు కొట్టినప్పుడు అది ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్క వ్యక్తి నిజ రక్షకుడిని తెలుసుకుంటే ప్రియులారు, ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు, మాకు అసలు ఈ ప్రభు అంటే ఎవరో తెలియదండి అయ్యా కదా. మన సంఘంలో అందరూ హైందవ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే చాలామంది ప్రియులారు. క్రీస్తు ప్రభు అంటే తెలియని వాళ్ళు. అంతకుముందు ఆ కుటుంబాలు యేసు ప్రభు ఫోటో అంటే ఏంటో తెలియదు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే, ప్రభువా, ఈ భయంకరమైన కరడు కట్టిన విగ్రహారాధనలో మగ్గిపోతున్న కుటుంబాలు, దేవుడు ఎవరో తెలియనటువంటి స్థితి, నిజ దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితి, దేవుడు కావాలి కానీ నిజ దేవుడు ఎవరో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడిపోతున్న కుటుంబాల్లో ప్రభువా, నిజ రక్షకుడైన క్రీస్తు ప్రభు దొరికే వీళ్ళకి వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ఈ ప్రభు దొరికిన తర్వాత మా కుటుంబాలు ఆశ్రయించబడి అయ్యా, మా బిడ్డలు భోజనం చేస్తున్నారు కడుపు నిండా. క్రీస్తు దొరకటం వల్ల మాకు నిజంగా భోజనం దొరికింది, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, ఆస్తికర్తలుగా చేశారు దేవుడు. ప్రియులరా, వంశములు దీవించబడతాయి, కుటుంబాలు కాదు, వంశములు దీవించబడతాయి. వంశానికే వంశోద్ధారకుడిగా తయారైపోతావు. నీవు క్రీస్తుని ఎరిగి ఉంటే వంశోద్ధారకుడిగా ఉంటావు. వంశములు, మళ్ళీ చదవండి, యథార్థవంతుల వంశము వారు దీవించబడుదురు. భక్తి నీతో ఆగేది కాదు. క్రీస్తు ప్రభు యొక్క భక్తి విశ్వాసము ఒక వ్యక్తితో ఆగేది కాదు, ఒక కుటుంబంతో ఆగేది కాదు. వంశములే దీవించబడతాయి. ఉదాహరణగా తీసుకుంటే కొర్నేలి, బైబిల్లో కొర్నేలి తెలియని ఎవరు లేరు. క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యములు కనబడతాడు కొర్నేలి. ప్రియులారా, కొర్నేలి అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చదివి ఇంటికి వెళ్ళి చదవండి, మనకు సమయం లేదు ప్రియులారా. 10వ అధ్యాయం తీసుకుంటే అపోస్తల కార్యంలో కొర్నేలి అనేటటువంటి ఒక హిందువుడు ఉన్నాడు. అతడు క్రీస్తు అంటే ఎవరో తెలియదు. 10వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే కొర్నేలి ఒక శతాధిపతి, పెద్ద ఆఫీసర్, ఆర్మీ కమాండర్, శతాధిపతి, చాలా పవర్ఫుల్ ఆఫీసర్. అతడు ఎవరో తెలిసిన భక్తిపరుడు. అతడు ఎవరో తెలిసిన భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. అతడు అన్యుడే కానీ భక్తిపరుడు కదా. కొన్నిసార్లు క్రైస్తవులు, పుట్టు క్రైస్తవుల కంటే అన్యులు దేవుని సన్నిధిలో లోతైన భక్తిని చేస్తున్నారని చెప్పడానికి నేను వెనుకాడను ప్రియుల. నేనేమాత్రం వెనుకాడను ఆ మాట చెప్పడానికి. ఆ మాట చెప్పడానికి సిగ్గుపడను నేను.
క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి వారి కంటే క్రీస్తుని ఎరగనటువంటి అన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు దేవుని సన్నిధిలో లోతైన భక్తిని చేస్తూ నేను ఎంతో గర్వపడతాను. నేను ఎందుకనంటే వాళ్ళ ఆసక్తి గొప్పది. కొర్నేలి దేవుని సన్నిధిలో ఎంత ఆసక్తిగా ఉన్నాడంటే అతడు భక్తిపరుడు. ఉందా బైబిల్లో? అది ఆ మాట చూడండి. అతడు భక్తిపరుడు. చూడండి దయచేసి. అతడు భక్తిపరుడు. ఆ భక్తిపరుడు అని మాట చదవండమ్మా. అతడు భక్తిపరుడు ఒకడు ఉండెను. భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారందరితో, ఆ మాట అండర్లైన్ చేశాను నేను పొద్దున. వాళ్ళ ఇంటి వారందరితో ఇంటి వారందరితో ఒక్కడు మారు మనసు పొందాడమ్మా. ఎంతమందిని మార్చుకున్నాడు? తన ఇంటి వారందరినీ మార్చుకున్నాడు. లూదియా ఒక్క మారు మనసు పొందింది. తన ఇంటి వారందరినీ మార్చుకునే వరకు ప్రార్థన చేస్తానంది. మార్చుకోవటం ఎవరి చేతుల్లో ఉంది? ఆమె మారు మనసు పొందగానే వాళ్ళ అన్నయ్య మారు మనసు పొందుతాడా? ఒక ఆమె మారు మనసు పొందగానే ఒక ఆమె మారు మనసు పొందగానే వాళ్ళ తల్లి మారు మనసు పొందుద్దా? ఎంత ప్రార్థన చేస్తేనో తల్లి మారు మనసు పొందుద్ది. ఎంత ప్రార్థన చేస్తేనో భర్త మారు మనసు పొందుతాడు. ఎంత ప్రార్థన చేస్తేనో బిడ్డలు మారు మనసు పొందుతారు. ఎంత నీ ఉపవాసం ఉండి నేల మీద డొర్లి ప్రార్థన చేస్తేనో నీ ఆడపిల్లలు మారు మనసు పొందుతారు. యవనస్తులైనటువంటి పిల్లలు ఈ దినాల్లో మారు మనసు పొందకపోతే ఇక ఇల్లు ఎలా ఉంటుందో చెప్పండి. యవనస్తులైన మగపిల్లలు, యవనస్తులైన ఆడపిల్లలు మీరు మందిరంలో ఉండి వారు బయట ఉంటే ఆ కుటుంబం ఎంత బాధలు పడుతుందో నేను కళ్ళారా చూస్తున్నాను ప్రియులు. అందుకనే బ్రతిమిలాడి దండం పెట్టి 2 చేతులు ఎత్తి కొంతమందిని బ్రతిమాడు చెప్తున్నా, అమ్మా మీ బిడ్డల్ని మందిరాలకు తీసుకురండి, అమ్మా మందిరంలో తీసుకురండి. నీ బిడ్డలు ఎక్కడుంటున్నారో తెలిసినా క్వశ్చన్ వేస్తాను ఒకసారి నేను. మీరు అనుకుంటారు మా బిడ్డలు ఎక్కడ తిరిగితే ఈయనకేంటయ్యా? కొంతమంది అనుకోరు పద్దాక మా బిడ్డలు తిడుతున్నాడు ఈయన. తిడుతున్నానా? చెప్పాలి. మీ పిల్లలు తిడుతున్నాను నేను. పొరపాటు పడుతున్నావు. నీ బిడ్డలు తిట్టడం నా ఉద్దేశం కాదు. నీ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో కావాలి. ఈ సమయంలో, ఆదివారం సమయంలో మందిరంలో ఉండాల్సిన నీ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో ప్రశ్న వేస్తాను నేను. ఈ ప్రశ్న నీవు తిట్టినా, నీవు నన్ను తోలనడినా మళ్ళీ ఈ ప్రశ్న వేస్తాను నేను. నీ బిడ్డలు ఈ సమయంలో ఎక్కడున్నారు? నాకు చెప్పలేకపోయినా దేవునికి చెప్పాలి. ప్రభువా నా బిడ్డలు ఫలానా చోట ఉన్నారు. చాలా కుమిలిపోతున్నారు తల్లిదండ్రులు. ప్రియులు, నీ భక్తి నీ బిడ్డల అభివృద్ధికి కారకుగా ఉండాలి. ప్రభువా నేను భక్తి చేస్తున్నానయ్యా, నా బిడ్డలు ఈ భక్తి నేర్చుకోవాలి. ఈ ఎవరైనా కొర్నేలి ఏం చేశాడు? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడై అతను ఎవరో తెలిసిన ఆస్తిపరుడు. గుర్తుపెట్టుకోండి, కొర్నేలి ఆస్తిపరుడు, మిక్కిలి ధనవంతుడు. కొర్నేలి ధనవంతుడు. డౌట్ ఎవరికన్నా? బైబిల్ తెరవండి. కొర్నేలి ధనవంతుడు. అతడు ధర్మకార్యములు చేశాడు. ఎంతోమందికి ధర్మం చేశాడు. అంతే తన డబ్బుని. అంత ధనవంతుడు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు ధనవంతుడు అయిపోతాడు. ఎంతమంది ధనవంతులు ఉన్నారమ్మా బైబిల్లో? నీతిమంతులుగా ధనమును సంపాదించిన వారిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది ప్రియులరా, ఆశ్చర్యం వేస్తుంది. మొట్టమొదటిగా అబ్రహాము మిక్కిలి ధనవంతుడు. అబ్రహాము విశ్వాసి, నీతిమంతుడు. అతడు మిక్కిలి ధనవంతుడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇది ఆ పెన్నుతో రాసుకుంటారో, గుండెలో రాసుకుంటారో, ఖచ్చితంగా ఇది మర్చిపోకుండా రాసుకునే వాళ్ళు ఈరోజు వాక్యాన్ని టీవీలో ఎంతోమంది చూస్తున్నారు. ఈ వాక్యాన్ని లక్షల మంది. ఆన్లైన్లో ఈ వాక్యమును, టీవీలో వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాన్ని గుండెల్లో రాసుకొనివు. అబ్రహాము నీతిమంతుడిగా మిక్కిలి ధనవంతుడిగా ఉన్నాడు. నీవు ధనవంతురాలుగా అయిపోతావు.
రెండవది యోబు భూమి మీద ఉన్న వారిలో అందరిలోనూ నీతిమంతుడు. యోబు ఎవరో తెలిసిన మిక్కిలి ధనవంతుడు. రాసుకోండి, జాగ్రత్తగా గుండెలు దాచుకుని ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా దాచుకుని వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు దేవుణ్ణి ఆశ్రయించిన వారు బైబిల్లో ధనవంతులుగా ఉన్నారు. ఈ లోకంలో కూడా, ఈ లోకం లిస్ట్ కూడా చెప్తాను నేను. బైబిల్లో ధనవంతుడైన వారు అబ్రహాం, మిక్కిలి ధనవంతుడు. అబ్రహాముకి మించిన ధనవంతుడు ఆ దినాల్లో లేరు. ఎవరో తెలిసిన అతడు దేవుని ఎరిగినవాడు, అన్యుడు, సూర్య దేవతలు నమస్కారం చేసినవాడు, విగ్రహారాధికుడు. అబ్రహాము విగ్రహారాధికుడు కాదని వారు చెప్పాలి ఎవరన్నా. అబ్రహాము విగ్రహారాధికుడు, క్రైస్తవుడు కాదు. కానీ అబ్రహామును ఎట్లా దీవించాడు? మిక్కిలి ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే అతడు విశ్వాసులకు తండ్రిగా మిగిలాడు. దేవుని మాట ఏం చేశాడమ్మ అతను? ఆస్తి ఎట్లా వచ్చింది? దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటే ఆస్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుని మాట విన్నాడు. యోబు మిక్కిలి ఆస్తిపరుడు. మధ్యలో సైతాను పోగొట్టినా చివరికి ఏమైంది? మళ్ళీ రెట్టింపు, 3 అంతల ఆస్తి వచ్చేసింది. ఇస్సాకమ్మ ఆయన పంట ఎట్లా పండింది అనుకుంటున్నారు? ఎట్లా పండిందమ్మా? ఒక 10 కేజీలు నారుమడి పోస్తే 10 బస్తాలు పండింది అనుకుంటున్నారా? నో, చెప్పాలి. ఈ ఇస్సాకు ఆస్తి ఎట్లా, ఇస్సాకు పంట ఎట్లా పండింది? కాదమ్మా, కరెక్ట్గా చెప్పాలా? చివరి చెప్తారు ఎవరన్నా దైవజనులు? ఇస్సాకు ఆస్తి అమ్మా చెప్తారా మీరు? ఇస్సాకు ఆస్తి ఎట్లా పెరిగింది? పంట ఎట్లా? 100 అంతలు పంట పండింది. చెప్పలు కూడా ఒకసారి మనం. ఇస్సాకు ఆస్తి 100 అంతలుగా పండింది. ఒక బస్తా ఏమంటాం నారుమడి పోస్తే 100 బస్తాలు వచ్చినాయి. అదేంటి? ఒక బస్తా నారుమడి పోస్తే 100 బస్తాలు వచ్చేసినాయి. 100 అంతలు ఫలితము. డౌట్గా పెద్దమ్మాయి డౌట్గా చూస్తుంది. అబ్బా బైబిల్లోకి వెళ్తానమ్మా. ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండము 26వ అధ్యాయము 12 చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మనుషుడు గొప్పవాడాయనో. నీవు చర్చికి వచ్చావనుకో, నీ పేటలో నీవు గొప్పదని అయిపోతావు. ఏమైనా కనికట్టి ఏమైనా ఉంది మన దగ్గర? ఏమా తాళ్ళు ఏమైనా వేస్తాను నేను? వేయను. దేవుని వాక్యం చెప్తున్నా. నీవు దేవుని మందిరానికి వచ్చి భక్తి చేస్తే నీ పేటలో నీవే ధనవంతురాలివి. ఏమయ్యాడు ఇస్సాకు? మిక్కిలి. బైబిల్ చూసి చెప్పండి నాకు ఊరికే. ఇంకా కిందకి రా. ఆ మనుషుడు గొప్పవాడాయనో. నీ పేటలో నువ్వేం చేయాలి? ఇప్పుడు గొప్పవాడు అయిపోవాలి. గొప్పవాడాయనో. సరే వదిలేద్దాం. ఇస్సాకు గురించి డౌట్గా చూస్తున్నారు కొంతమంది. బోయజ్ తెలుసా మీకు? బోయజ్ తెలుసా ఎవరికైనా మీకు? రూతుని పెండ్లాడాడు బోయజు. విడో, ఒక విధవరాలని దగ్గరకు తీశాడు. ఆ నయోమి యొక్క రక్త సంబంధి. నయోమి తన కోడలతో అంది, రూతుమా నీకు భర్త చనిపోయాడు కదా, మన రక్త సంబంధం ఒక ఆయన ఉన్నాడు బోయజ్ అని. అతను ఎవరో తెలిసిన? భూస్వామి, ల్యాండ్ లార్డ్. బోయజ్ ఎవరు? భూస్వామి. ఎంత పొలం ఉందో, ఎంత ఆస్తి ఉందో తెలియదు. ఎందుకు చెప్తున్న లిస్ట్ అంతంటే, ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఆస్తి పరుల లిస్టు తీస్తున్నారంట. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ కోట్లు సంపాదించిన వారి ఆస్తిని ఈ సిబిఐ, ఏమంటాం విజిలెన్స్ డిపార్ట్మెంటు, ఇంకే కొన్ని ఈడీ డిపార్ట్మెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అవన్నీ ఏం చేస్తున్నాయంటే టాప్ 100 గవర్నమెంట్ ఆఫీసర్స్ హూ గెయిన్ hundreds crores of rupees యాజ్ ఎ బ్రైబ్ ఒక లిస్ట్ తయారు చేశారు. ఆల్రెడీ తయారు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ యాక్షన్, స్ట్రింజెంట్ యాక్షన్ అగైన్స్ట్ దోస్ ఫెలోస్ హూ గెయిన్ hundreds of crores of rupees. అక్రమ సంపాదన. నేను వారి గురించి మాట్లాడట్లా.
దేవుని ఆశీర్వాదం పొంది కోటీశ్వరుల గురించి మాట్లాడుతున్నాను నేను. బోయజు ఆస్తిపరుడు, మిక్కిలి ఆస్తిపరుడు, మిక్కిలి ఆస్తిపరుడు బోయజు. ప్రియులారా, ఇస్సాకు ఆస్తిపరుడు, యోబు ఆస్తిపరుడు, అబ్రహాం ఆస్తిపరుడు. నీ సంగతి ఏంటి? మేము పేదవాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోతావా అంటావా? చెప్పమ్మా, మేము పేదవాళ్ళని మిగిలిపోతామంటావా? నో, నువ్వు పేదరాలివి కాదు. ఏమన్నాడు? మళ్ళీ మూలవాక్యంకి వెళ్ళిపోదాం. 112లోకి వచ్చేయండి. మళ్ళీ ముగిస్తున్నాను నేను. 112లోకి రండి. ఎగిరి 112లోకి వచ్చేసేయండి. యెహోవాను స్తుతించుడి. అందరూ చదవండి. యెహోవాను స్తుతించుడి. 112 మొదటి వచనం చదవండి దయచేసి. అందరూ చదువుదాం. మొదలెట్ట. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశవారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంటి ముండును, వాని నీతి నిత్యము నిలుచును. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి దయచేసి. ప్రభువా, నన్ను నా బిడ్డలు ఆస్తికర్తలుగా చేయి. మేము ఇంకా పేదరికంలో ఉన్నాం ప్రభువా. పేదవారంగా ఉంటాం నీ చిత్తము కాదు. మేము కోటీశ్వరులు అవ్వాలి, భూస్వాములు కావాలి, ఈ లోకములో ఆశ్రయించబడిన జనాంగం కావాలి, ఈ లోకములో ఒక గొప్ప వంశపరిగా మేము ఉండాలి ప్రభువా అని కోరుకుంటున్నావు నీవు. ప్రార్థన చేద్దాం. ఒక నిమిషము నోరు తెరవండి దయచేసి. ఒక్క నిమిషం నోరు తెరుద్దాం. ప్రభువా, ఈ పేదరికం నాకు వద్దయా, ఈ శాపగ్రస్తమైన జీవితం నాకు వద్దు ప్రభువా. ఆశీర్వాదమునకు కర్తలుగా మమ్మల్ని చేయండి. మా బిడ్డలను ఆశీర్వదించండి. మా బిడ్డలు ఆస్తికర్తలుగా చేయండి. మా బిడ్డల ఉద్యోగాలను అభివృద్ధి చేయండి. మాకున్న గృహాలను ఆశీర్వదించండి. మా యొక్క బంధువులను దీవించండి. ప్రార్థన చేసుకుందాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయి. గట్టిగా ప్రార్థన చేయి. గట్టిగా ప్రార్థన చేయి. ఎంతమంది నీతిమంతులైన వారు కోటీశ్వరులుగా ఉన్నారు. ఈ రోజుల్లో ఎంతమంది బైబిల్ చేతపట్టుకున్న వాళ్ళు ఆస్తికర్తలుగా ఉన్నారు. ఈరోజు దేవుని సువార్త ప్రకటించేవారు ఆస్తికర్తలుగా మిగిలిపోతున్నారు. యథార్థవంతుల సంతతి వారు వారి తదనంతరము దీవించబడతారు. యథార్థవంతుల వంశములు దీవించబడతాయి. ప్రభువా, నా కుటుంబానికి దీవెనలు దయచేయి. నా బిడ్డలకు దీవెనలు దయచేయి. నా భక్తి నా బిడ్డలకు ప్రభువా దీవెనకరంగా ఉండాలి. నేను చేసే ప్రార్థన నా బిడ్డలకు కంచిగా ఉండాలి. నా బిడ్డల ఆశీర్వాదానికి నేను కర్తగా ఉండాలి. నీ పిల్లలకు ఆశీర్వాదం అని సెలవిచ్చావు. చెయ్యమ్మా, నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. ఒక్క నిమిషం ప్రార్థన చేయకపోతే ఎలాగా? ఇంత వాక్యం విన్నాం మనం. ఆ వాక్యాన్ని ఎగిరిపోతే ఎట్లాగమ్మా? కొంచెం భారంగా చేయి ప్రార్థన. ఒక్క నిమిషము కొంచెం భారం తెచ్చుకో. ఆ లోకాన్ని వదిలిపెట్టేయి. కాసేపు టీవీని వదిలిపెట్టేసేయి. కాసేపు ఇంటిని మర్చిపో. ఒక నిమిషం వంట చేసి వచ్చావా, మర్చిపో కాసేపు. ఒక్క నిమిషం ప్రార్థన చేయవమ్మా. నీకోసమే కదా ఇంత వాక్యం చెప్పింది. ప్రభువా, ఆశీర్వాదం ఏది నా కుటుంబానికయ్యా. నీ మందిరాన్ని ప్రేమించలేకపోతున్నాను. నీ వాక్యాన్ని ప్రేమించలేకపోతున్నాను. నీవంటే భయం లేదు నాకు. యవనస్తులు ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నా తల్లిదండ్రులకు. అంత విసిగిపోయేవా వాక్యానికి? ఒక గంట వాక్యమే కదా అని విన్నది. ఒక గంట వాక్యమే కదా. కబుర్లు చెబుతావు, గంటల కబుర్లు చెబుతావు. ఒక గంట వాక్యము నీ హృదయంలోకి వాక్యం వెళ్ళాలి కదా. ప్రభువా, నా కుటుంబాన్ని ఆశీర్వదించాయా. నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా. నా తల్లికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా. యవనస్తులు నా తల్లికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నా తండ్రికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను నా తల్లిదండ్రులకు భారంగా ఉండనివ్వద్దు నన్ను.
అబ్రహామును ఆస్తికర్తగా చేశావు. యోబును మిక్కిలి ఆస్తిమంతుడిగా చేశావు. ఇస్సాకును ఎంత ఆస్తిమంతుడిగా చేశావు. బోయాజును ఎంత ఆస్తిమంతుడిగా చేశావు. నీ బిడ్డలను దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. నా రక్త సంబంధులకు నేను దీవెనకరంగా చేయి ప్రభువా. నా వంశాన్ని నా ద్వారా దీవించు ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన విలువైన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ యందు భయభక్తులు కలిగిన వారు వారి సంతానమును దీవిస్తానన్నావు ప్రభువా. వారి యొక్క వంశమును దీవిస్తానన్నావు. వారి తదనంతరం వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు ప్రభువా. ఈ దినాల్లో ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి ఆస్తులు సంపాదించుకుంటున్నారు, గౌరవాన్ని సంపాదించుకుంటున్నారు, సమాజంలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అందుకుముందు ఏమాత్రం గుర్తింపు లేని కుటుంబాలు దేవుని మందిరానికి వచ్చి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. నీ సన్నిధిలోనే ఎంత గౌరవం ఉందో ప్రభువా. ఆ రోజున గాడిదకు గౌరవం ఇచ్చావు నీవు. మా జీవితాలు గాడిద లాంటి జీవితాలే ప్రభువా. నిన్ను కలిగి ఉంటే చాలు, ఎంత గౌరవం పెరుగుద్ది తండ్రి. నీ మందిరాన్ని విడిచిపెట్టుకోకుండా, నీ మందిరాన్ని అంటిపెట్టుకొని నీ ఆవరణములో గడిపే కృప మా బిడ్డలకు దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేయండి ప్రభువా. అబ్రహామును దీవించిన రీతిగా, ఇస్సాకును ఆశ్రయించినటువంటి రీతిగా ప్రభువా, బోయజును ఆశ్రయించినట్లుగా, యోబును దీవించినట్లుగా ఆస్తికర్తలుగా చేసేవారందరినీ తండ్రి ప్రభువా, ఆ విధంగా మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలకు ఆశీర్వాదకరమైన జీవితాలు దయచేయండి. శాపగ్రస్తం నుంచి విడిపించి ప్రభువా, ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో బ్రతకడానికి సహాయం దయచేయండి. విన్న వాక్యానికి ముద్ర వేసుకొని చూపించు. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.